బీజేపీ బీఆర్ఎస్ పొత్తు మీద లక్ష్మణ్ గారు మాట్లాడిన మాట చూస్తుంటే వాళ్ళెప్పుడో పొత్తు ఉన్నట్టు, పొత్తు పెట్టుకున్నట్టు ఏమీ ఉండదు. ఎప్పుడైనా సరే బీజేపీ కొన్ని సందర్భాల్లో అపవిత్ర పొత్తులు, అనైతిక పొత్తులుంటాయి. కొన్ని సందర్భాల్లో మిత్రత్వ పొత్తులుంటాయి. కొన్ని సందర్భాల్లో కనపడని పొత్తులుంటాయి. సో అట్లాంటి దాంట్లోనే బీఆర్ఎస్తో ఉన్న పొత్తు. ఎమ్మెల్యేలు వాళ్ళు గెలవలేరు కాబట్టి బీఆర్ఎస్ను అవకాశం ఇద్దాం. ఎంపీలు వీళ్లకు బీజేపీకి అవసరం కాబట్టి బీజేపీకి సహకరిస్తామనే అగ్రిమెంట్తోనే 15-20 సీట్లు వచ్చే బీఆర్ఎస్ దాదాపు 39 సీట్లు వచ్చేటట్టుగా చేసిందే బీజేపీ. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్లేస్లలో నష్టం చేయడం, బలహీనంగా ఉన్న చోట్లలో ఓడగొట్టడం అనేది బీజేపీ చేసిన ఎత్తుగడ. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గెలవలేని ప్రతి ప్రాంతంలో బీజేపీని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తారు. దీనికి ఏమి పొత్తులు లేకపోతే రాజ్యాంగబద్ధమైన ఎత్తులు ఏముండవు. ఇది బీజేపీ ప్రతి ప్రాంతంలో చేసే రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ మౌనం వెనుక బీఆర్ఎస్తో ఉన్న మైత్రి బయటపడకుండా నటిస్తుందనేది వాస్తవం. బీజేపీ సౌత్లో బలపడడానికి కారణాలు ఏవి లేవు కాబట్టి ఈరోజు ప్రాంతీయ పార్టీలను, ప్రాంతీయ శక్తులను వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రాలో అన్ని పార్టీలు వాళ్ళకి అవకాశం ఇస్తాయి. తెలంగాణలో ఉన్న పార్టీ కాంగ్రెస్కు అనుకూలత పెరిగితే బీఆర్ఎస్కు, బీజేపీకి నష్టం కాబట్టి దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటే బీజేపీ లబ్ధి పొందుతుంది అదే ఎత్తుగడతో ఉంటుంది. దానికి పూర్తిగా సమర్థించాల్సిన అవసరం వస్తుంది. రెండవది ఏంటంటే రేపటి రోజున కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఒకటో రెండో ఇక్కడ కలిసి కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు మంత్రివర్గంలో కూడా క్యాబినెట్లో ఉండాలనేది కూడా, అది కూడా కేసీఆరే ఉంటుంది అనేది ఇన్నర్ సర్కిల్స్లో వస్తున్న వార్త. సో బీజేపీ బలపడడాన్ని డెఫినెట్గా కోరుకుంటుంది ఇవాళ బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీతో ఎలాగూ వాళ్ళు సఖ్యతతో ఉండలేరు కాబట్టి, భవిష్యత్తులో కూడా ఉండలేని స్థితి ఉన్నది కాబట్టి అధికారం బీజేపీ వస్తుందనే ఉద్దేశంతోనే ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి, రేపటి రోజున క్లియర్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏ విధంగా వాళ్ళ పొత్తు కనబడ్డదో ఎంపీ ఎలక్షన్స్లో కూడా అదే రకమైన పొత్తు ఉంటుంది. దానికి ఇన్ని రోజులు జరిగిన అవినీతిని బీజేపీ ప్రభుత్వం భరించింది, బీజేపీ ప్రభుత్వం సమర్థించింది, మోడీ, అమిత్ షా కాపాడింది కాబట్టి కేసీఆర్ ఇంతవరకు రాగలిగిండు. కాబట్టి ఆ కృతజ్ఞత తీర్చుకునే పనిలో బీఆర్ఎస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను.